శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణం 286వ భాగం. నిన్నంతా కూడా నిన్నటి ఎపిసోడ్లో రాముని యొక్క విచారధారని చూసామన్నమాట. మననాన్ని మనం బాగా విన్నాం. అలా ఆలోచిస్తూ ఉండగా ఆ రాత్రి అలాగా గడిచిపోయింది. సూర్యోదయం అయిందన్నమాట. శ్రీరామచంద్రుల వారు లేచారు, స్నానాధికాలని పూర్తి చేశారు, సోదరులని కలుసుకున్నారు, పరిమిత పరివారంతో సాగి వశిష్ఠుని ఆశ్రమానికి చేరారు. వశిష్ఠ మహర్షిని మళ్ళీ సభకు ఆహ్వానించడానికి అక్కడ ఏకాంతంలో ఆత్మనిష్ఠుడై సమాధిలో ఉన్నటువంటి మునిని చూసి దూరంగానే నమస్కరించాను. దూరంగా ఉండగానే మహాత్ములకి దగ్గరకు వెళ్ళి కాదు నమస్కరించడం, కనిపించడం, ఆ కనుచూపు మేరలో మనం కనిపించినంతనే ఆ మహాత్ములకు అక్కడి నుంచే నమస్కారం చేయాలట. ఇరువురు నమస్కరించారు, అందరూ నమస్కరించారు. రామునితో వచ్చిన వాళ్ళందరూ కూడాను రాముల వారు ఎలా ప్రణామాలు చేశారో ఆ విధంగా వాళ్ళు కూడా నమస్కారాలు చేశారన్నమాట. ఇక వశిష్ఠు మహర్షి ఆ సమాధిని విరమించి లేచి వచ్చిన వారిని ఆదరించి తమకు ప్రణామాలు చేసినటువంటి విశ్వామిత్రుడు మొదలైనటువంటి అందరినీ కూడాను ఆశీర్వదించి ఇక రథాన్నెక్కి ఆశీనుడయ్యాడనమాట. గురువును ఎలా ఆహ్వానించాలా అన్నది ఇక్కడ చక్కగా చెప్పబడుతోందన్నమాట. సకల దేవతా సమేతుడ ఇంద్రుడు ఎలా ఇంద్రసభకు ప్రవేశిస్తాడో అలాగా వశిష్ఠుడు రాజసభకి ప్రవేశిస్తున్నాడు. అంటే వీటిలో ఈ కథలు, ఈ యొక్క ఇతివృత్తాలు, ఈ సన్నివేశాలని చూడడం ద్వారా సామాజికంగా ఏ విధంగా నడుచుకోవాలి అన్నటువంటి విషయం కూడా మనకి మహాత్ములు బోధపరుస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ గురువుని ఎలా ఆదరంగా తీసుకుపోవాలి అన్నది ఇక్కడ వర్ణించడం జరిగిందన్నమాట. తర్వాత అందరూ కూడాను ఆసనాలు, ఎవరెవరి ఆసనాలని వాళ్ళు ఆసీనులయ్యారు. సభికులందరూ కూడా సభ అంతా కూడాను కొంచెం అటు ఇటుగా కొద్దిగా ఉన్నటువంటి ఆ సభ అంతా సద్దు మణిగింది. అందరూ కూడా వందిమాగదులు అందరూ కూడా మౌనం వహించారు. ఇక్కడ ఆ వర్ణన చూడాలి తమాషాగా. ఎట్లా చెప్తున్నారు వాల్మీకి మహర్షి అంటే, పద్మ గర్భాల నుంచి సుగంధ భరితమైనటువంటి ఆ గాలి సభలో ప్రవేశించిందంట. ఏంటంటే ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి వీళ్ళందరితో కూడా లోపలికి ప్రవేశించగానే ఆ పద్మ గర్భాల నుండి వచ్చిన సుగంధ పరిమళము అక్కడ ప్రసరించిందట. ఇంకా చెప్తున్నాడు, స్త్రీలట, అంతఃపుర స్త్రీలు వాళ్ళు అందరి మధ్య వచ్చి కూర్చోరు కదా, వాళ్ళు ఏం చేశారు, ఆ విమానాల మీద వాళ్ళ కూర్చుని పల్లకిల్లో, విమానాలు ఏమంటారు వాటి పల్లకిల్లో కూర్చుని ఆ గవాక్షాలంటే ఆ కిటికీల నుండి ఆ సభాస్థలిని చూస్తూ ఉన్నారు. వశిష్ఠ మహర్షి ఏం చెప్తుంటే అంతఃపుర కాంతలు కూడా ఆ శ్రవణానికి వచ్చున్నారనమాట. ధర్మబోధ ఆ కాలంలో ధర్మబోధకు అంత విలువ ఉండేదనమాట. ఆబాల గోపాలము ఈ మహాత్ములు చెప్పేటువంటి విషయాల కోసం అర్రులు చాచి వినేవారన్నమాట. అన్ని దిక్కుల నుండి, నగరాల నుండి, పురాల నుండి సిద్ధులు, విద్యాధరులు, మునులు, విప్రులు వచ్చి అందరూ వచ్చి వశిష్ఠ మహర్షి నమస్కరించి ఆసీనులయ్యారన్నమాట. నానా పుష్పాలతో, కుసుమ గంధాలతో అన్నమాట, చందన పరిమళాలతో, ధూప దీపాలతో సమ్మిళితమై ఆ యొక్క సభంతా కూడాను మనోహరమైనటువంటి వాసనతో కూడినటువంటి పరిమళాలు వెదజల్లాయట. ఇక దశరథ మహారాజు లేచి నిలబడి మేఘ గంభీరమైనటువంటి వాక్కుతో వశిష్ఠ మహాదేవునితో ఇలా అంటున్నారన్నమాట. భగవన్, నిన్న మీ ప్రవచనం చేసినందువల్ల కలిగినటువంటి శ్రమ శమించిందా? చూడండి, కుశల ప్రశ్న. గురువుగారు నిన్న బోధ చేసి శ్రమ పడ్డారు కదా, ఆ శ్రమ శమించిందా, తగ్గిందా? ఎలా ఉన్నారు ఇప్పుడు, బాగున్నారా? ఆ శ్రమ తగ్గిందా? కుశల ప్రశ్న ఇస్తున్నారు. ఆనందదాయకాలైనటువంటి
మీ మాటలు యొక్క అమృత వర్షంలాగా కురిశాయి. అమృత వర్షంలాగా మాకు తృప్తిని కలిగించాయి, తమ బోధ కలిగించింది. ఎప్పుడైనా సరే స్వామి, మహర్షి, అమృతప్రాయమైనటువంటి మహనీయుల యొక్క ప్రబోధాలు, ఆ ప్రబోధాలు అనేటువంటి ఆ చంద్ర కిరణాలు ఆ బాధాతప్త హృదయాలని చల్లబరుస్తాయ్యా. మహాత్ముల యొక్క సూక్తులు అపూర్వమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, బ్రహ్మపదాన్ని మాకు వివరిస్తాయి. అలాగే తమరి యొక్క బోధంతా కూడాను మా అంతరంగాలని శాంతిని కలగజేసింది, మాలో ఉన్నటువంటి అజ్ఞాన మోహాన్ని దూరం చేసింది. ఆత్మ అనేటువంటి రత్నాన్ని చూడడానికి ఉపకరించేటువంటి ఏకైక కరదీపిక ఏమిటది? ఏది? ఈ సత్సాంగత్యం. ఆత్మ అనే రత్నాన్ని చూడడానికి ఉపయోగించేటువంటి టార్చ్ లైట్ అట సత్సంగం. యుక్తి అనేటువంటి జ్యోతిర్మయ లతను ఉద్భవింపజేసేది కూడా సజ్జన సాంగత్యమే. అర్థమైందా? మనిషిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక జిజ్ఞాసను అణగింపజేసేది, ఆ సాధకుని ఉత్తమ మార్గంలో పయనింపజేసేది ఏదంటే ఉన్నది ఒకటి, అది సజ్జన సాంగత్యం. ఎలాగైతే చంద్రుని కిరణాలు చీకటిని తొలగిస్తాయో, అలాగే సజ్జనుల యొక్క సూక్తులు కూడా మాకు కలిగినటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలని దూరం చేస్తాయి. కాబట్టి మునీంద్ర, శరత్కాలంలో తెల్లని మబ్బులులాగా మీ మాటలు తృష్ణతో, బాధతో కూడినటువంటి సంసార బంధంతో ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి ఆ రుగ్మతలన్నీ, భవరోగాలన్నింటినీ తగ్గించడానికి ఔషధంలాగా పనిచేశాయి. ఒక పుట్టి గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, కళ్ళు లేనటువంటి గుడ్డివాడు, వానికి సిద్ధాంజనం అనేటువంటి ఏదో ఒక అంజనంతో అలాగా కంటికి పెట్టినప్పుడు ఆ చూపు వస్తే వాడు వెంటనే సువర్ణాన్ని, బంగారాన్ని చూస్తే ఎంత వాడు ఏ విధంగా ఆనందపడతాడో ఆ విధంగా మేము కూడా ఇప్పుడు అమలినమైనటువంటి ఆత్మను మేము ఇప్పుడు తమ బోధ వల్ల చూడగలుగుతున్నాం, ఆత్మదర్శనాన్ని మేము చేయగలుగుతున్నాం. శరదృతువులో మంచులాగా మీ ప్రబోధం చేత మా హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ వాసనలన్నీ కూడాను క్షయించిపోయాయి. అంటే ఇవన్నీ కూడాను దత్తన మహారాజు వశిష్ఠ మహర్షిని గురించి కీర్తిస్తూ మాట్లాడుతున్న మాటలు అన్నమాట. మునివర్య, ఒక్క మాట నేను చెప్తున్నాను. కల్పవృక్షంలాగా, అమృత సాగరంలాగా మహనీయుల ఉపదేశాల వచనాలు ఎలా ఉంటాయంటే జనుల హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే తమరి యొక్క ప్రవచనాల వల్ల మేము ఎంతో ఉపయోగపడుతున్నాము, మా యొక్క భవరోగం అంతా కూడా తీరుతోంది, మాకున్నటువంటి ఆశా తృష్ణాలన్నీ సన్నగిల్లుతున్నాయి అని ఏకరువు పెట్టి చెప్తున్నారు దశరథ మహారాజు. ఇలా పలికిన తర్వాత దశరథ మహారాజు ఇలా మహర్షిని కీర్తించిన తర్వాత రాముల వారితో అంటున్నారు. ఏమంటున్నారు? రాఘవా, ఏ దినమైతే బ్రహ్మవేత్తలను పూజిస్తామో ఆ దినమే ప్రకాశవంతమైనది. ఇక్కడ చూడండి, తండ్రిగా రాముల వారికి బోధిస్తున్నారు. చూడండి, ఇది పెద్దలు, మహాత్ములు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పవలసిన రీతి. కాబట్టి ఈ పాయింట్ మనకి ఇక్కడ దొరుకుతుందా లేదా? ఏ దినమైతే బ్రహ్మవేత్తలను పూజిస్తామో, మహర్షులను పూజిస్తాము, ఆత్మలను పూజిస్తాము, ఆ దినమే నిజమైన దినం, ప్రకాశవంతమైన దినము. తక్కిన రోజులన్నీ కూడాను అంధకార బంధురాలే రామ అంటే తండ్రి తనయుడికి బోధిస్తున్నాడు. ఇంకా చెప్తాడు, పద్మనేత్రుడైనటువంటి రామ, ప్రసన్న చిత్తులైనటువంటి మహనీయులు ఇక్కడ నీ అదృష్టవశాత్తు విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు వచ్చి మన యొక్క సభలోనే వేంచేసి ఉన్నారు. కాబట్టి ఆ ప్రసన్న చిత్తులైనటువంటి ఆ మహనీయులని నీవు ప్రస్తుత విషయాన్ని గూర్చి నీకు బోధ జరుగుతూ ఉంది కదా,
ఆ బోధన గురించినటువంటి సమస్యలు మరి ఏదైనా సందేహాలు ఉంటే ఆ సందేహాల నుండి ప్రశ్నించి ఆ బోధని కొనసాగింపజేయవయ్యా అని రామునికి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, దశరథ మహారాజు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఇక్కడ భగవద్గీత ప్రణిపాతేన మహర్షి గురువుగారికి ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసి పరిప్రశ్నేన, ప్రశ్న ఎప్పుడు వేయాలంటే పరిప్రశ్న అంటాం. ఎప్పుడంటే అప్పుడు గురువుల్ని పెద్దవాళ్ళని అడగకూడదట. ఆ యొక్క వారి యొక్క సందర్భాన్ని చూసి జాగ్రత్తగా వేయదగిన ప్రశ్ననే వేయాలి. పరిప్రశ్నేన సేవయ్య. ఈ 3 శిష్యుడికి ఉండాల్సిన గుణాలని భగవద్గీత చెప్తుందన్నమాట. అలాగా దశరథుడు రాముల వారికి ఉపదేశం చేశారు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. రాముల వారు ఏమడుగుతారో, వశిష్ఠ మహర్షి ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణం అరవిందార్పణం.